జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడిక్కడ అందరూ ఉన్నారు. నేను రాకముందు నేను తప్ప అందరూ ఉన్నారు. ఏం జరిగిందో చెప్పడానికి కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పాక అసలు ఏం జరిగింది? చెప్పానుగా తమ్ముడు. నా సమక్షంలో రాజు చేసిన నేరమేంటో చెప్పాక నీ మేనల్లుడిని కొట్టాడు ఒక నౌకరు. మనం జీతం పడేస్తే బతికేవాడు నీ మేనల్లుడినే కొడతాడా? వీడెంత, వీడి బతుకెంత? వీడు నీ అండ చూసుకునే రెచ్చిపోతున్నాడు తమ్ముడు. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంట్లోనే నా అక్క ముందే నా మేనల్లుడి మీద చేసుకుంటావా? తప్పు చేశాడు పెద్దయ్య. మీ మేనల్లుడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? అమ్మాయి గారి పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఇతనే. ఇదొక్కటే కాదు, షాపింగ్ మాల్లో నేను ఆ అమ్మాయి గారు చిక్కుకుపోవడానికి ఇతనే కారణం. అమ్మాయి గారి అభిమానంతో నాకు భోజనం పెడితే అది వీడియో తీసి దాన్ని వాళ్ళు అపార్థం చేసుకునేటట్టు చేశాడు. ఆ వీడియోని మార్ఫింగ్ చేసి నా బదులు తనే ఉన్నట్టు చేస్తే దాన్ని మందారం డిలీట్ చేసింది పెద్దయ్య. ఇప్పుడు ఆ వీడియో ఉందా? నీ బదులు నా కొడుకున్న వీడియో ఉందా? లేదు విజయమ్మ గారు, అది కూడా అమ్మాయి గారికి పంపించి ఈ పెళ్లి చెడగొడతానని చెప్పి బెదిరించాడు. మళ్ళీ తను దొరకకుండా ఉండడం కోసం వెంటనే డిలీట్ చేశాడు. ఎందుకురా నాటకాలు ఆడుతున్నావు? ఎందుకు నా కొడుకుని నా తమ్ముడి ముందు దోషిలా నిలబెట్టాలని చూస్తున్నావు? నీ ఆరోపణలో ఒక్కటి కూడా నిజం లేదు, ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎందుకు? వీడు నీకేం ద్రోహం చేశాడు? ఏం అన్యాయం చేశాడు? సాక్ష్యం లేదు, కానీ మనస్సాక్షి ఉంది విజయమ్మ గారు. సాక్ష్యం లేదు, కానీ అమ్మాయి గారిని మించిన సాక్ష్యం ఏముంటుందమ్మా? నార్మల్. నా కొడుకు నీకు అడ్డుగా ఉన్నాడా? నా కొడుకుంటే నీ ఆటలు సాగవనేగా ఇలాంటి నిందలేస్తున్నావు? పెద్దయ్య, కుట్ర జరుగుతుందన్న మాట వాస్తవం. ఈ దీపక్ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా భరిస్తాను. అమ్మాయి గారి పెళ్లి చెడగొట్టాడు, మీ కుటుంబం పరువు తీశాడు. నేను ఇంటి సేవకుణ్ణి, మీరు జీతం ఇస్తే బతికేవాణ్ణి. ఆ విషయం నేను సగర్వంగా ఒప్పుకుంటాను. కానీ నేను ఊరికి అబద్ధం చెప్పను. ఎన్నో అవమానాలు దిగమింగి మీ పాదాల దగ్గర పడున్నాను. అది నా అదృష్టం అనుకునేవాడినే తప్ప ఇంకెలాంటి స్వార్థం నాకు లేదు పెద్దయ్యా. నన్ను మీరైనా నమ్మండి. ఊరికే ఈ దీపక్ను కొట్టేంత మూర్ఖుణ్ణి కాను. చాలే ఆపు. ఇంకా నా తమ్ముణ్ణి మభ్యపెట్టాలని చూస్తున్నావా? ఇందులో నీ తప్పెంతుందో మా రూప తప్పు కూడా అంతే ఉంది. నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి దాని మనసు కూడా మార్చేశావు. లేకపోతే ఒక పెళ్లి కాని అబ్బాయికి ఒక పెళ్లి కాని అమ్మాయి ఉంగరం తొడుగుతుందా? ఆ రోజు షాపింగ్ మాల్లో నీకు ఉంగరం తొడిగింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.